నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాట్సాప్ గవర్నెన్స్ డేటా లేక్ ను బిల్ గేట్స్ కు వివరించిన సీఎం. మెడిటెక్ సంజీవని ప్రాజెక్టులపైన ప్రెజెంటేషన్. రాజధానిలో గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందన్న బిల్ గేట్స్. పౌర సేవలను సులభతరం చేశారంటూ కితాబు. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్ వేడుకలకు విశాఖ సిద్ధం. యుద్ధ నౌకల్లో వచ్చే అతిథుల కోసం 100 ప్రత్యేక బోట్లు. పాలకొండలోని తుక్కు దుకాణంలో అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగి ప్లాస్టిక్ సామాన్లు దగ్ధం. బెంగాల్లో ఎస్ఐఆర్ అవకతవకల ఆరోపణలపై ఈసీ చర్యలు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ 7 అధికారులపై వేటు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగాన్ని టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ప్రశంసించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని మెచ్చుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక గ్రేట్ వర్క్ అని కితాబిచ్చారు. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ ను గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన గేట్స్ కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, సీఎంఓ అధికారులను పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని బిల్ గేట్స్ కు సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ప్రశంసించగా, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్ అడగ్గా చంద్రబాబు వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారని అడిగారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల ఆధారంగా లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని సీఎం చెప్పారు. దట్స్ నైస్ అంటూ సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ ప్రశంసించారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. బిల్ గేట్స్ రాకపై సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు, లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పాలనా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్తో సన్నిహితంగా పనిచేయడానికి ఏపీ ఎదురుచూస్తోందని లోకేష్ ఎక్స్లో పేర్కొన్నారు. సహచర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్తో కలిసి బిల్ గేట్స్కు విజయవాడ విమానాశ్రయంలో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. ఇక సచివాలయంలో బిల్ గేట్స్ 2 గంటలకు పైగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాసేపట్లో ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సచివాలయంలో బిల్ గేట్స్ పర్యటన ఎలా సాగింది? చందు, దాదాపు 2 గంటల పాటు సచివాలయంలో బిల్ గేట్స్ తన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్లతో కలిసి ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు బయలుదేరారు. అక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం వద్దే ఉన్న ఒక అరటి తోట వ్యవసాయ క్షేత్రంలో
బిల్ గేట్స్ ఈ సాంకేతికత సాయంతో అమలవుతున్న వ్యవసాయ విధానాలను పరిశీలిస్తున్నారు. ఏదైతే ఏ టెక్నాలజీ అలాగే డ్రోన్ టెక్నాలజీ ద్వారా రైతులకు ఉపయోగపడేలాగా ఏదైతే వ్యవసాయ సాగు అనేది సాగుతుందో వీటన్నిటిని కూడా బిల్ గేట్స్ అధ్యయనం చేయనున్నారు. ఇప్పుడు దాదాపుగా ఉండవల్లి వరకు కూడా బిల్ గేట్స్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. సచివాలయంలో దాదాపు 2 గంటల పాటు బిల్ గేట్స్ పాల్గొన్నారు వివిధ కార్యక్రమాల్లో. తొలుత బిల్ గేట్స్ సచివాలయానికి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎంతో ఆత్మీయంగా హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ఆయన రాగానే చంద్రబాబు బిల్ గేట్స్ కు బొకే చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బిల్ గేట్స్ కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పేరున ప్రతి మంత్రిని కూడా పేరు పేరున పరిచయం చేస్తూ మంత్రులందరినీ కూడా బిల్ గేట్స్ కు పరిచయం చేస్తూ తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. తొలుత అటు చంద్రబాబు, లోకేష్ అలాగే గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు విడిగా సమావేశమై రాష్ట్రంలో గేట్స్ మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ సాయంతో అమలు చేస్తున్న వ్యవసాయ అలాగే విద్యా రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టుల విస్తరణ అంశాలపై అంతర్గతంగా కొద్దిసేపు చర్చించుకున్నారు. ఆ తర్వాత బిల్ గేట్స్ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్న రియల్ టైం గవర్నెన్స్ కేంద్రానికి RTGS కేంద్రానికి వెళ్లారు. అక్కడ దాదాపు సాంకేతిక సాయంతో ప్రభుత్వ పాలనను ప్రజలకు ఎలా దగ్గర చేస్తుందనే విధానానికి అతిపెద్ద వీడియో వాళ్ళు ఏదైతే ఆసియాలోనే అతిపెద్ద వీడియో వాళ్ళు ఉన్న 60 అడుగులకు పైగా ఉన్న వీడియో వాళ్ళు ఉందో దానికి సంబంధించి బిల్ గేట్స్ కి చంద్రబాబు వివరించారు. ఇందులో ప్రధానంగా డేటా లేక్ అలాగే అవేర్ 2.0 వాట్సాప్ గవర్నెన్స్ సంజీవని ప్రాజెక్ట్ రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ కి వివరించడం జరిగింది. ఈ వాల్ డిస్ప్లే వాల్ పై ప్రజెంటేషన్ బిల్ గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని చెప్పి సీఎం వివరించడం జరిగింది. దీంతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభతరం చేయటం సేవల్ని సులభతరం చేసిన విధానాలను కూడా ఆయన బిల్ గేట్స్ కు వివరించారు. అలాగే అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు కానీ లేదా వాటిని ఎదుర్కోవాల్సిన తీరుపై ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అన్నదాన్ని ఆయన బిల్ గేట్స్ కు వివరించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పాలసీలు అమలుపై ప్రజాభిప్రాయం సేకరణ చేస్తున్న తీరును కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి సంతృప్తి స్థాయి ఎలా ఉంది, అలాగే ప్రజల నుంచి ఏ విధంగా ఈ రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది అన్నది కూడా సవివరంగా వివరించారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా GST పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఇక్కడ ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది బిల్ గేట్స్ సీఎం ప్రశ్నిస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని అలాగే భూ రికార్డులపై QR కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అధికారులు బిల్ గేట్స్ కు వివరించడం జరిగింది. అలాగే పన్నుల వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందని చెప్పి బిల్ గేట్స్ కితాబిచ్చారు. GST విధానంతో దేశంతో పన్నుల వసూలు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పంలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు తీరును కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి సీఎం బిల్ గేట్స్ కి వివరించారు. ఏదైతే BP డయాబెటీస్ పరీక్షల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారు అన్న విషయాన్ని బిల్ గేట్స్ అడగ సీఎం దానికి సంబంధించి అధికారులతో వివరణ ఇప్పించారు. ప్రజలు డిజిటల్ హెల్త్ కార్డును అనుసరించి వారి లైఫ్ స్టైల్ అలాగే ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. AI వినియోగంతో ప్రజారోగ్య సేవలు మరింత మెరుగుపరిచేలా తీసుకుంటున్న చర్యలను బిల్ గేట్స్ కు సీఎం వివరించారు. అలాగే బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రజాదార రాజధాని అమరావతి ఏదైతే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఏ విధంగా ఇక్కడ నిర్మాణం జరుగుతోంది దానికి సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది అన్నది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ వివరించడం జరిగింది. రాజధానిలో మొత్తం 30% వరకు గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక వివరించారు. ఏదైతే పచ్చదనంతో పాటు అటు నీరు సమృద్ధిగా పారేలాగా ఈ రాజధాని నిర్మాణం ఎక్కువగా హరిత నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు సీఎం బిల్ గేట్స్ కు వివరించడం జరిగింది. ఏదైతే రాజధాని నిర్మాణ ప్లాన్ ను కూడా బిల్ గేట్స్ సీఎం వివరించారు. మొత్తం ఈ రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళికపై బిల్ గేట్స్ ప్రశంసలు గుర్తించారు. రాజధాని అమరావతి నిర్మాణ తీరును కూడా ఆయన ఆసక్తిగా పరిశీలించారు. గ్రేట్ వర్క్ అంటూ చంద్రబాబుకి కితాబు ఇవ్వడం జరిగింది. 2 గంటల పాటు దాదాపు సుదీర్ఘ సమావేశం తర్వాత బిల్ గేట్స్ కొద్దిసేపటి క్రితమే అటు సచివాలయం నుంచి ఉండవల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు. బిల్ గేట్స్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంటే వ్యవసాయ క్షేత్రానికి వెళ్తున్నారు. ఇక్కడ అప్పుడే ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న బిల్ గేట్స్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అమలవుతున్న సాంకేతిక విధానాలు అలాగే AI వినియోగించి రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్న వివరాలను కూడా బిల్ గేట్స్ ఇక్కడ వివరిస్తున్నారు. చంద్రు, ధన్యవాదాలు కృష్ణ.
రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగాన్ని టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ప్రశంసించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని మెచ్చుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక గ్రేట్ వర్క్ అని కితాబిచ్చారు. అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ను గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన గేట్స్కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, సీఎంఓ అధికారులను పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని బిల్ గేట్స్కు సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నారని బిల్ గేట్స్ ప్రశంసించగా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ప్రశంసించగా, జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను బిల్ గేట్స్ అడగ్గా చంద్రబాబు వివరించారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారని అడిగారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల ఆధారంగా లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని సీఎం చెప్పారు. దట్స్ నైస్ అంటూ సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ ప్రశంసించారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. కోటప్పకొండ నిధి వద్ద అపశృతి చోటు చేసుకుంది. జాతర పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో బండి చక్రం గుంతలో పడి చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన ప్రభ నేలకు ఒరిగింది. నిర్వాహకులు రాత్రి నిద్రలేక అలసిపోవడం, తిరిగి వెళ్లే క్రమంలో పంబ తాళ్లు సక్రమంగా పట్టుకోకపోవడంతో అపశృతి చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఇనుప కడ్డీలతో చేసిన ప్రభ కావడంతో పైపులను వేరు చేసి గ్రామానికి తరలించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మన్యం జిల్లా పాలకొండలోని తుక్కు దుకాణం గోదాంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం రోడ్డులోని మణికంఠ స్క్రాప్ పాత ప్లాస్టిక్ సామాన్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. పాలకొండ, రాజాం, కొత్తూరు, పార్వతీపురం నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు అగ్నికీలను అదుపు చేస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో విశాఖలో సందడి నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్న విదేశీ అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులను భాగస్వాములను చేస్తూ 100 బోట్లను సిద్ధం చేశారు. విదేశాల నుంచి యుద్ధ నౌకల్లో వచ్చిన అతిథులకు స్వాగతం పలికి నగరంలోని ప్రాంతాల్లో పర్యటించడానికి అనువుగా ఈ బోట్లను వినియోగిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ 3 గొప్ప వేడుకలకు విశాఖ సిద్ధమైంది. ఇతర దేశాల నుంచి నావికా దళాధిపతులు,
నావికులు అలాగే చాలామంది ప్రముఖులు ఇతర దేశాల నుంచి విశాఖ వస్తున్నారు ఈ వేడుకల్లో పాల్గొనడానికి. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేసింది. ప్రత్యేకంగా 100 బోట్లను సిద్ధం చేశారు. ఈ 100 బోట్లు కూడా వచ్చినటువంటి అతిథులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అలాగే కాకినాడ ఫిషింగ్ హార్బర్ చెందినటువంటి బోట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చాలా చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లైఫ్ జాకెట్లతో పాటు చక్కగా సోఫాలను ఏర్పాటు చేసి వచ్చినటువంటి అతిథులు, ఎందుకంటే వీరంతా కూడా యుద్ధ నౌకలతోటి విశాఖ వచ్చారు, వారందరినీ కూడా యుద్ధ నౌకల నుంచి ఈ బోట్లలో వారిని రిసీవ్ చేసుకుని తిరిగి మళ్ళీ వారిని యుద్ధ నౌకలకు చేర్చడం, అలాగే వారు నగరంలో పర్యటించినా సరే వారికి సహకరించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ 100 బోట్లని వినియోగిస్తారు. ప్రస్తుతం మనతోటి కాకినాడ నుంచి వచ్చినటువంటి మౌలి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ బోట్లన్నీ ఎన్ని బోట్లను తీసుకొచ్చారు, ఎలా సిద్ధం చేశారు? 16 బోట్లు తీసుకొచ్చాం సార్. 16 బోట్లు తయారు చేసి కాకినాడ నుంచి తీసుకొచ్చాం సార్. దాన్ని క్రూ చేంజింగ్కి దీనికి వాడుకున్నాం సార్. ఈ వర్క్ రావడం కూడా మాకు చాలా ఆనందం సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి దేవి సేవ చేయడానికి మాకు చాలా ధన్యవాదాలు. చాలా చాలా మంచిది. ఇలాంటి అవకాశం కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో పాల్గొనకు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సౌకర్యాలంటే బోటుకు వచ్చి 35 సోఫాలు వేసాం సార్. వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ అంతా సిద్ధం చేసింది సార్. లైఫ్ జాకెట్లు కానించి లైఫ్ బోజర్ కానించి అన్నీ కూడా సౌకర్యం. వాళ్ళని జాగ్రత్తగా క్రూని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళి అంత జాగ్రత్తగా తీసుకొస్తాం సార్. ఏం చేస్తారండి ఈ బోట్లు ఎలా తీసుకొస్తారు వీళ్ళ నౌకల నుంచి? నౌకల నుంచి ఇది 35 ఇవన్నీ తీసుకొస్తాం సార్. ఈ టాలీ మీద తీసుకొచ్చి వాళ్ళని రూమ్కి తీసుకెళ్ళి స్టే చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే వాడ మీద దేపు పెడతాం సార్. అదే సార్ మా వర్కింగ్. ఏ రకంగా వాళ్ళకి, ఎందుకంటే వారు యుద్ధ నౌకలతోటి సముద్రంలో ఉంటాయి, వారు మళ్ళీ తిరిగి ఇక్కడ రావడం, వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? వాళ్ళకి మేము వెళ్ళాక కమ్యూనికేట్ చేస్తామండి. కమ్యూనికేట్ చేశాక అది లేమా 35 మా షిప్, మాది లేమా 36. అయితే వాళ్ళతో మనం కాంటాక్ట్ అవుతాం. మన మెసేజ్లో, వైర్లెస్ మెసేజ్లో మాకు కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు ఎలాంగ్ సైడ్ రమ్మంటారు, స్టార్ బోర్డ్ సైడ్ రావాలా, పోర్ట్ సైడ్ రావాలా, శీతలకు పొజిషన్ ఎలా ఉంటుంది, కరెంట్ వైడ్ వాళ్ళు మనకు చెప్తారు. స్టార్ బోర్డ్ రమ్మితే అదే స్టార్ బోర్డ్ సైడ్ అంటే స్టార్ బోర్డ్ సైడ్ వెళ్తామండి షిప్కి. పోర్ట్ సైడ్ అంటే పోర్ట్ సైడ్ వైపు వెళ్తాం. వెళ్ళి వాళ్ళు ఏంటంటే రిసీవ్ చేసుకుంటాం సేఫ్టీ. తర్వాత మా దగ్గర లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఫర్ సేఫ్టీ వైజ్ అన్ని భద్రపరిచి చూస్తాం. ఆ కమాండర్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు సేఫ్ జోన్కి తీసుకొస్తామండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ సేఫ్ జోన్ నుంచి మళ్ళీ షిప్ల మీదకి తీసుకెళ్తాం. నేను కమ్యూనికేటర్ అండి, రేడియో ఆపరేటర్ చిరంజీవి ఫ్రమ్ విశాఖపట్నం. బోట్లు కూడా కెపాసిటీ చాలా పెద్దది సార్. ఈ స్టీల్ బోట్లు పట్ట ప్రత్యేకంగా స్టీల్ బోట్లు ఇంజిన్ హార్స్ పవర్ కూడా 550 హార్స్ పవర్, అంటే స్పీడ్ బోట్లతో సమానం. దానివల్ల కాకినాడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన బోట్లు సార్ ఈ 16 బోట్లు కూడా. ఇది మనకి కాకినాడ నుంచి బృందం 16 బోట్లు తీసుకొచ్చింది. అలాగే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో మొత్తం సుమారుగా 100 బోట్లను వినియోగిస్తున్నారు. ప్రతి బోట్లో కూడా మనం చూడొచ్చు సుమారుగా 30 నుంచి 35 దాకా సోఫాలను సిద్ధం చేశారు. అంటే 100 మంది పైగానే ఈ బోట్లో కూర్చున్నటువంటి అవకాశం ఉంటుంది. అతిథులని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్, మిలాన్ ఈ 3 వేడుకల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అతిథులు, అలాగే నావికులు, అలాగే నావికా దళానికి చెందినటువంటి అధికారులు వారందరినీ కూడా రిసీవ్ చేసుకుని, ఎందుకంటే ఫ్లీట్ మొత్తం అంతా కూడా సముద్రంలో ఉంటుంది కాబట్టి అక్కడికి ఈ బోట్లు వెళ్ళి ఈ బోట్లలో వారిని తీసుకుని వస్తారు. తిరిగి మళ్ళీ వారిని నగరంలో కనుక పర్యటించినా లేదా నగరంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్లో పాల్గొన్న తర్వాత తిరిగి మళ్ళీ వారిని వారి షిప్ దగ్గర చేర్చడం అనేది ప్రధానమైన భూమిక. దీంట్లో పాల్గొంటున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ సేవ చేసేటువంటి అవకాశం నేవీ కల్పించినందుకు ఆనందంగా ఉందని మత్స్యకారులు చెప్తున్నారు. మత్స్యకార సంఘాలు కూడా చాలా సహకారాన్ని ఇస్తున్నాయి. ప్రధానంగా 3 వేడుకలు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, అలాగే ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్, ఈ 3 వేడుకలు చాలా చక్కటి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని విశాఖలో ఉన్నటువంటి మత్స్యకారులు, మత్స్యకార సంఘాలు ప్రధానంగా ఈ అవకాశం కల్పించినందుకు నేవీ అధికారులకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. విశాఖపట్నం ఎన్ఏడిలో 28 కోట్ల రూపాయల విఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. మెట్రోపాలిటన్ ప్రాజెక్టు కమిషనర్ తేజ్ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దిగువ రోటరీ నుంచి ఆటో నడుపుతూ ROBపై ప్రయాణం చేసిన ఎమ్మెల్యే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయని అన్నారు. అనగానే నేను ఎన్ఐడి నిర్మాణం చేయగానే మనకి ఇంక వెంటనే మనకు వచ్చింది ఈ ట్రాఫిక్ హడిల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఏదో ఒక అంటే మనకు రైల్వేకి సంబంధించిన అండర్ పాసెస్ వేసుకోవడం కానీ మన నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఇందులో టోటల్ కాస్ట్ లో రైల్వే అనుమతులకు సంబంధించి ఆ రోజు నుంచి ప్రతిపాదించే వాళ్ళ డిజైన్స్ కానీ ఈ రోజు చూస్తే ఈ హైట్ కంటే రోటరీ కంటే అక్కడ ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ROBs కంటే ఎత్తుగా ఈ రోజు ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ROB నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నగరంలోకి రావడానికి ఈ NH ఈ రెండు కార్యక్రమాలు కూడా దోహదపడతాయి. పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా ముమ్మర సవరణ ప్రక్రియ SIRలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 7 అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఈ అధికారులు ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చడం, తగిన పత్రాలు లేకపోయినా దరఖాస్తులను ఆమోదించడం వంటి ఘటనలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొంది. సస్పెండ్ అయిన వారంతా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ అధికారులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ ఎన్నికల సమయంలో డిప్యుటేషన్పై ఈసీ కింద పనిచేస్తున్నారు. వీరిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఎన్నికల సంఘం ఆదేశించింది. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారత్ వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో AI సమ్మిట్ నిర్వహిస్తుండటంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాల నేతలకు, నిపుణులకు ప్రధాని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా భారత యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తాయని, ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుంది అనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ AI సమ్మిట్ మన దేశంలో జరుగుతుండటం గర్వకారణమని ప్రధాని చెప్పారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆయా దేశాలు తమ AI అజెండాలను నిర్వచించుకోనున్నాయి. రాజస్థాన్ భీవాండీలోని ఓ రసాయన కర్మాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఖుష్కెరా కరోలి పారిశ్రామిక వాడలో భారీ శబ్దాలతో 4-5 పేలుళ్లు సంభవించడం సమీప ప్రజలను ఉలిక్కిపడేలా గురిచేసింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న 6 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫ్యాక్టరీ చాలా నెలలుగా మూసివేసి ఉందని తెలుస్తోంది. అయితే అందులో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లతో పాటు కార్డు బోర్డును నిల్వ ఉంచినట్లు సమాచారం. ఆ కార్డు బోర్డు వల్లే మంటలు వేగంగా విస్తరించాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ఫ్యాక్టరీలను అధికారులు ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హర్యానాలోని వావ్ గో గ్రీన్ సంస్థ హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ను అభివృద్ధి చేసింది. హిసార్లో నిర్వహించిన కృషి దర్శన్ ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ డ్రోన్ వ్యవసాయ రంగ నిపుణులను, రైతులను విపరీతంగా ఆకర్షించింది. బ్యాటరీ డ్రోన్లు కేవలం 15 నుంచి 20 నిమిషాలే పనిచేస్తాయి. కానీ ఈ హైడ్రోజన్ డ్రోన్ మాత్రం ఏకధాటిగా 3 గంటల పాటు పనిచేయగలదని సంస్థ చెబుతోంది. 10 నుంచి 50 కిలోల వరకు బరువును మోయగల ఈ డ్రోన్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని వెల్లడించింది. రైతులకు కలిగే ఆరోగ్య ముప్పులను కూడా ఈ డ్రోన్ నివారిస్తుంది. ఎటువంటి కాలుష్య కారకాలను విడుదల చేయదని వావ్ గో గ్రీన్ సంస్థ పేర్కొంది. ఈ హైడ్రోజన్ డ్రోన్కు 15 లక్షల రూపాయల ధర ఉంటుందని, రైతులకు 50% సబ్సిడీ లభిస్తుందని వివరించారు. దీని ద్వారా రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని సంస్థ తెలిపింది. ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రాన్ని బిల్ గేట్స్ సందర్శిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్లు, AIతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలిస్తున్నారు.
వీడియో వచ్చింది కదన్నా, బాగా వచ్చింది. అక్కడి నుంచి రాదు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో సమాజ్వాదీ పార్టీ నాయకుడు లాల్ బహదూర్ యాదవ్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అంతు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుగంజ్లో ఓ పెట్రోల్ బంకు ముందు భారీ ప్రకటనల స్తంభాన్ని అమర్చుతున్నారు. అదే మార్గంలో లాల్ బహదూర్ యాదవ్ కారులో వెళ్తున్నారు. ఆ స్తంభం ఒక్కసారిగా కూలి ఆయన వాహనంపై పడింది. సరిగ్గా డ్రైవింగ్ సీటుపై కూలడంతో లాల్ బహదూర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకటనల స్తంభం బరువు కొన్ని టన్నుల మేర ఉండటంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. సమాచారం అందగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లాల్ బహదూర్ను అతి కష్టం మీద బయటకు వెలికితీశారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో మరో ఆయిల్ ట్యాంకర్ను అమెరికా స్వాధీనం చేసుకుంది. వెనిజువేలాకు సంబంధించిన అక్రమ చమురు రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగా అమెరికా మిలిటరీ ఈ కీలక ఆపరేషన్ చేపట్టింది. కరేబియన్ సముద్రం నుంచి నిరంతర నిఘా పెట్టిన అమెరికా దళాలు హిందూ మహాసముద్రంలో వెరోనికా 3 అనే ఆంక్షల పరిధిలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ను అడ్డగించి ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం వెనిజువేలా చమురుపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు ముందు డిసెంబర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు ఉన్న ట్యాంకర్లపై నిర్బంధం విధించారు. ఈ నౌక ట్రంప్ విధించిన క్వారంటైన్ను ధిక్కరించి పారిపోవడానికి ప్రయత్నించిందని పెంటగాన్ తెలిపింది. అమెరికా దళాలు నౌకలోకి ప్రవేశిస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. సుమారు 1000 అడుగుల ఎత్తు మేర లావా ఫౌంటైన్లు ఎగిసిపడుతున్నాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న పొగ కొన్ని వేల అడుగుల ఎత్తు గాల్లో వ్యాపిస్తోంది. హవాయి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం కిలోవేయ అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం పలుమార్లు విస్ఫోటనం చెందింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోందని గాజా అధికారులు ఆరోపించారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. నిన్న తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. టెల్ అల్ హవా పరిసరాల్లో జరిపిన డ్రోన్ దాడిలో సామీ అల్ దహ్దూ అనే వ్యక్తి మరణించినట్లు తెలిపింది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 601 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 1607 మంది గాయపడినట్లు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడి ప్రాణాలు కోల్పోయిన తమ సైనికుల కుటుంబాల కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నివాస సముదాయాన్ని ప్రారంభించారు. ప్యాంగ్యాంగ్ శివార్లోని శాప్యోల్ స్ట్రీట్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూ ఏతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో కిమ్ మాట్లాడారు. వారి పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించారు. కొత్త అపార్ట్మెంట్లకు సంబంధించిన పత్రాలను సైనికుల కుటుంబాలకు కిమ్ అందజేశారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి 84వ జయంతిని పురస్కరించుకుని ఈ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని వైద్యుల ఇబ్బందులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ చెక్ పెడుతోంది. AI పరిజ్ఞానాన్ని వినియోగించి వాట్సాప్ ద్వారా 10 రకాల సేవలను డాక్టర్లకు అందిస్తోంది. వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం గంటల తరబడి నిరీక్షణకు తెరదించింది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా అతి తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా మార్పులు చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వాట్సాప్ ద్వారా వైద్యులకు సేవలందించేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు తమ డిగ్రీలను రిజిస్టర్, రెన్యువల్ చేసుకునేందుకు విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ కు వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి శుక్రవారం స్లాట్లు విడుదల చేస్తున్నారు. దీంతో మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా మారింది. ఎన్ఓసీ లాంటి సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు కౌన్సిల్ అధికారులు వివరించారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి దానిలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్లో ఏఐ సిస్టమ్ ద్వారా సపోర్ట్ ద్వారా వాళ్ళకి 10 రకాలైనటువంటి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. చూసినట్లయితే ఎన్ఓసి ఈ స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళే వాళ్ళకి ఎన్ఓసి ఇస్తాము. అట్లా ఇతర కంట్రీలకు వెళ్ళే వాళ్ళకి మనకి గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ అని ఈ సదుపాయాలన్నీ కూడా మేము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొచ్చి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సర్వీస్ తీసుకుంటే వాళ్ళకి అక్కడ మనం ఏదైతే సర్వీస్ ఉంటుందో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలని వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి వాళ్ళు దానికి కావాల్సినటువంటి పేమెంట్ కూడా ఆన్లైన్ చేసుకుంటారు. ఆన్లైన్ అయిన తర్వాత మా దగ్గరికి పంపిస్తే మేము దాన్ని వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని బై పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మేము వైద్యులకి ఫ్యూచర్లో అంటే ఏదైతే టెక్నాలజీని వాడి చేస్తానని చెప్పానో దాని ద్వారా సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషను, ఐరిస్ ఇవన్నీ కలిపి కానీ చేసుకుంటే వైద్యులు నెక్స్ట్ టైం 5 సంవత్సరాల తర్వాత రెన్యువల్కి వచ్చినప్పుడు ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. మెడికల్ కౌన్సిల్కి రాకుండా వాళ్ళ ఆన్లైన్ ద్వారానే ఆ రెన్యువల్ని డైరెక్ట్ చేసుకునే సదుపాయము ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఉందని చెప్పని తెలియజేస్తున్నారు. వైద్య వృత్తిని కొనసాగిస్తున్న వైద్యులు రెన్యువల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏడాదికి 6 పాయింట్ల చొప్పున 5 ఏళ్లకు 30 పాయింట్లు సాధించాలి. ప్రస్తుతం ఆ నిబంధనలను సడలించినట్లు మెడికల్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి చెప్పారు. నకిలీ వైద్యులపై ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత మెరుగ్గా వైద్యులకు సేవలు అందిస్తామని అన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన 10వ వార్షిక అఖండ కచ్చపి మహోత్సవం ఘనంగా ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 140 మంది సంగీత విద్వాంసులు, కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొనసాగింది. 24 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ మహోత్సవంలో 55కు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి అవతరణతో 24 గంటలు చేద్దామని తలంపు పెట్టాము. అదేవిధంగా 24 గంటలు చేశాము. 27 మంది వీణ కళాకారులు పంచరత్న కీర్తనలో పాల్గొన్నారు. మొత్తం 40 మంది కళాకారులు పాల్గొన్నారు పంచరత్న కీర్తనలో మృదంగము, ఘటంతో కలిపి. దాని తర్వాత 100 మందికి పైగా విద్వాంసులు దీంట్లో పాల్గొన్నారు. 55-60 మధ్యలో మొత్తం ఈవెంట్స్ జరిగినాయి. మహాశివరాత్రి ఆదివారం అన్నీ కలిసి వచ్చి ఇలా జరగడం, 24 గంటలు మేము అనుకోకుండా చేద్దాం అనుకోవడం, అందరూ సహకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఘట వాయిద్యం, మృదంగం వాయిద్యాలు, పక్క వాయిద్యాలు కానీ అలాగే వీణ వాళ్ళు కూడా మాకు ప్రత్యేకించి పెద్దవాళ్లతో సహా వచ్చి వాయించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వీణకి ఒక పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో వీణ ఉత్సవం అనేది ఒకటి ప్రారంభించారు. 24 గంటలు చేయటం అనేది ఉత్త వీణ ఆర్టిస్టులతో అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం. తాజా అంశం చూస్తున్నాం. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపుర మొగ వద్ద మత్స్యకారులు ధర్నాకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ఈ మత్స్యకారులు ధర్నాకు దిగడానికి కారణం ఏంటి? వారి డిమాండ్ ఏంటి అసలు? చందూరాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపుర మొగ వద్ద మహాధర్నా పేరిట సుమారు 2000 మంది మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా సముద్రంలో చేపల వేటకు వెళ్తే చేపలు దొరకటం లేదు. అట్లాగే పర్రం భూములు అంటారు, సముద్ర తీర ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. సముద్ర ఆటుపోట్లతో అవి సముద్రం నీటితో నిండిపోవటం, అందులో చేపలు ఉంటాయి. సుమారు కాట్రేనికోన మండలంలోని 20 తీర ప్రాంత గ్రామాల ప్రజల మత్స్యకారులందరూ కూడా అందులో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటారు. కోనవరం డ్రైన్ అని ఉంటుంది కోనసీమలోని,
అమలాపురం అట్లాగే ముమ్మిడివరం 2 నియోజకవర్గాల పరిధిలో ఇది ప్రవహిస్తుంటుంది. ఈ డ్రైన్ వల్ల గోదావరి డ్రైన్, మురుగునీరు ఇది సముద్రంలో కలిసే ప్రాంతం గచ్చకాయలపురం మొగ. ఈ కోనవరం డ్రైన్ వల్ల ఈ పర్రం భూములన్నీ కూడా పూర్తిగా పూడిగా చేరిపోయింది. అట్లాగే ఆక్వా చెరువులు కూడా కొంతమంది ఆక్రమించి ఈ పర్రం భూముల్లో ఆక్వా సాగు చేస్తుండటం వల్ల మొత్తం ఎక్కడ నీరు లేక చేపల ఉపాధి పోయి వేటకు అనువుగా లేకపోవడం, జీవనోపాధి గండిపడటంతో దీనికి సంబంధించి పూడిక తీయాలి, అట్లాగే ఆక్వా చెరువులు తొలగించాలని అధికారులకు అనేక సార్లు విన్నవించామని మత్స్యకారులు చెప్తున్నారు. గత ఏడాది తాత్కాలికంగా కొంత నామమాత్రం పనులు అయితే చేశారు. పూర్తి స్థాయిలో పూడికి తీయటం చేయకపోవడం వల్ల ఈ పర్రం భూముల్లో ఇవి 3,000 ఎకరాల వరకు కూడా విస్తరించి ఉండటం, 20 గ్రామాల ప్రజల వరకు కూడా జీవనోపాధి చేపల వేట సాగించి బతుకు తెరువుగా ఉన్న ఈ ఆధారం కోల్పోయాము. తక్షణం పూడిక తీత పనులు చేయాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఈ ఇంచుమించు 20 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి గచ్చకాయలపురం మొగ వద్ద మహాధర్నా చేపట్టారు. పోలీసులు కూడా వచ్చి వారికి నచ్చజెప్పారు. అట్లాగే స్థానిక తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి నాగేశ్వరరావు కూడా వచ్చి మత్స్యకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి విన్నవించడంతో మహాధరణ అయితే విరమించారు. ఇది జీవనోపాధికి సంబంధించింది. ఒకవైపు సముద్రంలో చేపలు దొరకపోవటం, మరోవైపు తీర ప్రాంతంలో ఉండే పర్వభూములో చేపలు పట్టుకునేందుకు అనువుగా లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిపోయింది కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలనేది ప్రధానంగా మత్స్యకారులు వారు డిమాండ్ చేస్తూ ఆ మహాధరణ దిగారు. చంద్రరామ్, ధన్యవాదాలు సాయికృష్ణ. ఏడాదికి 3 పంటలు పండే భూములు, నిత్యం రైతులకు కూలీలకు పనులు ఉండే ప్రాంతం. అలాంటి చోట పేదలకు ఇళ్లు కట్టించాలని ప్రభుత్వం భావించింది. అక్కడి అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్న సర్కారు హామీతో రైతులంతా భూములిచ్చారు. దాదాపు 20 ఏళ్లు గడిచింది. భూములిచ్చిన రైతుల్లో 25 మంది తనువు చాలించారు. కానీ ఆ ప్రాంతం మాత్రం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా తమ కష్టం తీర్చాలని ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి రైతులు వేడుకుంటున్నారు. JNNURM పథకం కింద విజయవాడకు 30,000 గృహాలు మంజూరయ్యాయి. చాలా ప్రాంతాల్లో G+3 ఇళ్లు కట్టించారు. మరో 8,000 ఇళ్లకు అవసరమైన స్థలం దొరకలేదు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధి కాకపోయినా శివారునున్న జక్కంపూడిలో భూములు తీసుకోవాలని 2006లో ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు అధికారులు కొత్త డెవలప్మెంట్ మోడల్ తెరపైకి తీసుకొచ్చారు. అందుకు రైతులు మొదట ఒప్పుకోలేదు. అన్ని విధాలా మేలు చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు అధికారుల హామీతో ఆ తర్వాత అంగీకరించారు. అలా 160 మంది రైతుల నుంచి 226 ఎకరాలు సేకరించారు. 60:40 నిష్పత్తిలో కార్పొరేషన్ వాటా కింద వచ్చిన 94 ఎకరాల్లో పేదల ఇళ్లు నిర్మించారు. మిగిలిన 132 ఎకరాలను ప్లాట్లుగా అభివృద్ధి చేసి రైతులకు అప్పగిస్తామని నమ్మబలికారు. లేఅవుట్గా వేసి ప్లాట్లుగా విడదీశారే కానీ మౌలిక సదుపాయాల సంగతి పట్టించుకోలేదు. డ్రైనేజీ పనులు సగంలో నిలిపివేశారు. కాలం గడిచే కొద్దీ ఆ ప్లాట్లన్నీ ఎందుకు పనికిరాని స్థితికి చేరాయి. ఈ పొలంలో 30 ఎకరాలు కౌలు చేసుకునేవాడిని. నాది 1 ఎకరన్నర పొలం ఉంది. ఏదో గవర్నమెంట్ డెవలప్ చేసేస్తాం, మీకు అభివృద్ధి అవుద్దని అన్నారు అప్పుడు ప్రభుత్వం. నవీన్ మెట్ల గారు భుజం మీద చేసి అన్నాడు, మీకు బాగా డెవలప్ అయింది, నీకేం పర్లేదని. నీకేం పర్లేదు, నేను ఉన్నానని తీసుకున్నాడు. సరేనా, అందరూ సమకూడి ఇచ్చాము. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. మాకేం ఇంత మటుకి లేదు. రోడ్లు పోసారు, ఆ రోడ్లన్నీ ఆగమైపోయినాయి, ఎక్కడెక్కడ అయిపోయినాయి. అన్ని వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తున్నారు. ఈ పొలం చేసేటప్పుడు ఎవరో ఒకరు నాకు అప్పని ఇచ్చేవాళ్ళు. నీ పొలం పోయింది కదా, నాకు రూపాయి అప్పు కూడా ఇవ్వట్లేదు. 20 ఏళ్ల నుంచి కూడా నాకు పట్టించుకునే వాళ్ళు లేదు. దీంట్లో గజం ఉన్నా కూడా మీకే ఇస్తాం, ఎవరికి ఇయ్యం. గవర్నమెంట్ తీసుకోం, ఎంత ఉన్నా మీకే ఇస్తాం, మీకు డెవలప్ చేసి ఇస్తాం, మీకు మంచి రేటు వస్తుంది అని చెప్పారండి. అలా ఏంటంటే 20 సంవత్సరం నుంచి ఇది ఇట్లా పాడుబడి చుట్టుపక్కల అన్ని దీంట్లో పోసి దేనికి పనికి రావట్లేదండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమన్నా 25-20 ఏళ్ళు చేస్తుంది గజం. దీంట్లో 10 ఏళ్ళు కూడా అడగట్లేదండి. సంవత్సరానికి 2 లక్షలు సంపాదించుకునేవాడిని. ఎటువంటి ఆదాయం లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దీన్ని డెవలప్మెంట్ చేస్తామని ఇంతమట్టి మా ఇంకా చూసిన వాళ్ళు లేరు. అలా కోల్పోయాం. దీంట్లో 3 పంటలు పండించేవాళ్ళం. దీన్ని డెవలప్మెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి ఇచ్చిన వారిలో గొల్లపూడి, జక్కంపూడి, షాబాద్, నైనవరం సహా ఇతర గ్రామాల ప్రజలు ఉన్నారు. అందరూ ఎకరం, అరెకరం ఉన్న ఆసాములే. ఉన్న దాంట్లో ఏటా 3 పంటలు పండిస్తూ హాయిగా జీవించిన రైతులు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
భూమిని తీసుకొని 60 పార్టీ నిమిత్తం మాకు ప్లాట్లు పంచిస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇది డెవలప్మెంట్ ఏం చేయాలి. చుట్టూ కాంపౌండ్ వాల్, స్ట్రీట్ లైట్లు, కృష్ణా వాటర్, ఇస్మంటి అన్ని ఇచ్చి డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఇలా జంగిల్ లాగా తయారైపోయింది. మాకు ఈ భూమి మీద ఇంతవరకు రూపాయి లేదు. 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఈ పొలం తోడు ఇంకా 10 పొలం తీసుకొని కౌలు చేసుకుని బతికేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి అటు పొలం చేసుకోలేకపోతున్నాం, ఇటు బయట కూలి పనికి తీసుకోవాలి పరిస్థితి మాది. డెవలప్మెంట్ చేస్తామని చెప్పారా, ఇవాళ ఒక్క మాట కూడా లేదండి. అది ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఎవరు కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. పొద్దుగితే 6ంటికి గంజాయి బ్యాచీ చేరిపోతారు, జంటలు చేరిపోతాయి. 2 మర్డర్లు కూడా జరిగినాయి. ఇందుట్లో అన్ని అసాంఘిక కార్యకలాపాలే జరుగుతున్నాయి. అసలు మున్సిపాలిటీ చెత్త అంతా ఇక్కడే ఉంటుందండి. ఈ లేఅవుట్ స్థలాల్లో ఓ రసాయన కంపెనీ వ్యర్థాలను డంపు చేయడంతో నేల సున్నం రంగులోకి మారిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఒక 25 మంది చనిపోయారు కూడా. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాము. వైఎస్ఆర్ కాలనీ 350 కోట్లతో అభివృద్ధి పరుచుకొని నివాసాలు ఉంటున్నారు. 14,000 నివాసాలు అక్కడ వచ్చి ఉంటున్నాయి. మా లేఅవుట్ లో ఇక్కడ అసలు నివాసాలు ఉండే పరిస్థితే లేదు. బయోకెమికల్ కంపెనీ వారు ఈ లేఅవుట్ లో 200 ప్లాట్లలో బయోకెమికల్ పోసి ఈ ప్లాట్లలో ఏమీ పచ్చదనం లేకుండా అయిపోయింది. ఇచ్చిన పూలింగ్ విధానంలో ఇచ్చిన రైతులు మొట్టమొదటి రైతులు ఇండియాలో మేమే మొత్తం అవుతాము. అట్లా కాకుండా మా తర్వాత ఇచ్చిన అమరావతి రైతులు వాళ్ళు మా రైతులే. వాళ్ళకి చేసిన విధానం కూడా మాకు కూడా చేయవలసిందిగా ప్రభుత్వం వారిని మేమందరం రైతులందరం కూడా ప్రార్థించి విన్నవించుకుంటున్నాము. 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు కూటమి సర్కారైనా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులకు వినోదాన్ని పంచారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ రాత్రంతా జరిగింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో పలు స్టేడియంలు నిర్మిస్తామన్నారు. ఒక ఆటో డ్రైవర్ కూతురు, ఆమెకి ఎవ్వరూ కూడా ప్రోత్సహించట్లేదనంటే లోకేష్ అన్న గారు పిలిపించి ఆమెకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని కూడా చేసి ఆమెను ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టార్ గా ఈరోజు తయారు చేశారు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఆ టాలెంట్ ఉంది. చాలా మందికి ఆ ప్రమోట్ చేస్తే నేను కూడా ఆ స్థాయిలో మెడల్స్ కొడతానన్నటువంటి ఒక నమ్మకం ఉంది. కానీ ప్లాట్ఫామ్ సరిగ్గా రావట్లేదు. ఆ ప్లాట్ఫామ్స్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు అందరి సపోర్ట్ తో మళ్ళీ స్పోర్ట్స్ కి మన ప్రభుత్వం పెద్దపీట వేయబోతుందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖేలో ఇండియా నుంచి పాత్రుడి వలసలో ఒక సైట్ సెలెక్ట్ చేసి 14 crores తీసుకొని వచ్చి బ్రహ్మాండమైన ఇండోర్ స్టేడియం శ్రీకాకుళంలో కూడా నిర్మించడానికి చేస్తున్నాం. క్రీడల్లో ఎవరికైనా కాస్త టాలెంట్ ఉంటే మాత్రం కొంచెం ఎంకరేజ్ చేయండి. తల్లిదండ్రులు కూడా నేను చెప్పదలుచుకున్నాను. లేకపోతే మనకి సానియా మిర్జాలు, సైనా నెహ్వాల్, అలాగే సింధులు, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఊరికే అయిపోరు. చిన్నప్పటి నుంచి ఆ స్పోర్ట్ మీద వాళ్ళ ఆసక్తితో ప్రాక్టీస్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళిన వరకు చేశారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పన్న అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కేవలం పిఏ మాత్రమే కాదని, అంతకు మించి నమ్మిన బంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమైంది. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న గత వైసీపీ పాలనలో కీలక పోస్టుల్లో నియమితులై ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతూ అప్పటి టీటీడీ చైర్మన్ సేవలో తరించినట్లు స్పష్టమవుతోంది. పేరుకే ఢిల్లీలో అధికారి అయిన చిన్నప్పన్న ప్రధాన విధి మాత్రం వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టడమే. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న తొలుత ఏపీ భవన్ లైజన్ అధికారిగా, ఆ తర్వాత ప్రత్యేక అధికారిగా నియమితులైనట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించేందుకు పోస్టులు ఇప్పించి చిన్నప్పన్నను సుబ్బారెడ్డి తన సేవలకు వినియోగించుకున్నట్లు అర్థమవుతోంది. చిన్నప్పన్నను ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ అధికారిగా నియమిస్తూ 2019 అక్టోబర్ 10న అప్పటి సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇచ్చారు. చిన్నప్పన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని ఆయన్ను ఆ పోస్టులో నియమించాలంటూ నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం 2019 ఆగస్టు 13న పంపించిన నోట్ ఆధారంగా నియామకం చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 ఏళ్ల కాల పరిమితితో 75,000 రూపాయల పారితోషికం, అలవెన్స్లు కల్పిస్తూ చిన్నప్పన్నను ఏపీ భవన్ స్పెషల్ లైజన్ అధికారిగా నియమించారు. సుబ్బారెడ్డి జోక్యం లేకుండా, ఆయన సిఫార్సు చేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నోట్ పంపిస్తారా అనేది ప్రశ్నార్థకం.
2022 అక్టోబర్ 10తో ఏపీ భవన్ లైజన్ అధికారిగా పదవీకాలం పూర్తి కానుండటంతో తనను ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా 3 ఏళ్ల కాలపరిమితితో నియమించారని చిన్నప్పన్న సెప్టెంబర్ 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. చిన్నప్పన్నను 2 ఏళ్ల కాలపరిమితితో ఏపీ భవన్ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ 2022 అక్టోబర్ 7న నాటి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు ఇచ్చారు. సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా చిన్నప్పన్నను అంత కీలక పోస్టులో నియమిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్లో అధికారైనప్పటికీ ఆయన అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టడంలో తలమునకలై ఉంటారని విస్తృతంగా ప్రచారముండడంతో 2022 అక్టోబర్ 7న జారీ చేసిన జీవోను జగన్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. నెలన్నర తర్వాత 2022 నవంబర్ 17న ఏపీ ఈ గెజిట్ పోర్టల్లో జీవోను అప్లోడ్ చేసింది. తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 15న చిన్నప్పన్నను ఢిల్లీలో కలవగా నెయ్యి టెండరు కావాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. నెయ్యి సరఫరా టెండర్లు దక్కాలంటే లంచమివ్వాలని ఎందుకు, ఎవరి ఆదేశాలతో డిమాండ్ చేశారు అనేది తేల్చాల్సి ఉంది. చిన్నప్పన్న భోలేబాబాపై ఫిర్యాదిస్తే సుబ్బారెడ్డి వెంటనే దాన్ని ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించాలని ఎందుకు ఆదేశించారన్న దానికి సమాధానం లేదు. చిన్నప్పన్న 2022 మే నెలలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీ ఎండీ జగ్మోహన్ గుప్తాను ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాసానికి పిలిపించుకుని తిరుమలకు నెయ్యి సరఫరా టెండరు దక్కాలంటే కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని అడిగారు. అంగీకరించిన జగ్మోహన్ గుప్తా 2022 నుంచి 2023 డిసెంబర్ వరకు దఫదఫాలుగా చిన్నప్పన్నకు 50 లక్షలు చెల్లించారు. టీటీడీ నెయ్యి టెండర్లు దక్కించుకోవడం కోసం ఎవరైనా ఏపీ భవన్ లైజన్ అధికారికి లంచమిస్తారా అనే ప్రశ్నలకు బదులు లేదు. మీ పిఏ చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచమడుగుతున్నారని భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు. అప్పుడైనా చిన్నప్పన్న తన పిఏ కాదని, అతనికి టీటీడీ వ్యవహారాలకు ఎలాంటి సంబంధమూ లేదని సుబ్బారెడ్డి ఎందుకు పొమిల్ జైన్కు చెప్పలేదు? చిన్నప్పన్నపై ఫిర్యాదివ్వాలని ఎందుకు సూచించలేదో సమాధానం చెప్పాల్సి ఉంది. టీటీడీకి నెయ్యి, ఇతర సరుకులు సరఫరా చేసే సంస్థలు వాటి యజమానుల ఫోన్ నంబర్లు, కొనుగోలు కమిటీ నిర్ణయాలు, సిఫార్సుల వివరాల్ని ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం ఎప్పటికప్పుడు చిన్నప్పన్నకు పంపించేవారు. టీటీడీ పాలక మండలి సమావేశాల అజెండాను ముందే ఆయనకు పంపేవారు. భోలేబాబా డైరీ ప్లాంటు తనిఖీకి వెళ్లిన బృందం సభ్యులు కూడా చిన్నప్పన్న ఆదేశాల్ని పాటించారు. అప్పటికీ ఏపీ భవన్ అధికారిగా ఉన్న చిన్నప్పన్నకు సుబ్బారెడ్డితో ఏ సంబంధమూ లేకపోతే అతనికి నాటి టీటీడీ అధికారులు ఈ వివరాలన్నీ ఎందుకు పంపినట్లో అన్న విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. తెలంగాణలో హంగ మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. స్వతంత్రులు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. ఎలాగైనా పురపీఠాల్ని దక్కించుకోవాలని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు ఓటింగ్ ప్రారంభమైంది. శిబిరాల నుంచి నేరుగా అభ్యర్థులు ఓటింగ్కు తరలివచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వేళ తెలంగాణ మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత కడియం కావ్య ఓటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన 9 మంది కౌన్సిలర్లను తీసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక బస్సుల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లతో పాటు ఆయన మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లి బయటకొచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కౌన్సిలర్లతో ఆ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో చేరుకున్నారు. కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్ రావు బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్నవారు బయటకు వెళ్లిపోయారని చెప్పడంతో ఆగిపోయారు. అనంతరం ఎదురెదురుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాల వాళ్లు దాడి చేసుకునేంత పరిస్థితి చోటు చేసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య పురపాలిక కార్యాలయానికి చేరుకోగానే ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి దయాకర్ రావు, ఆయన పీఏపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడున్న పోలీసులు అతడిని అక్కడి నుంచి తరలించారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పాటు కొంతమంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి లాఠీచార్జ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంటలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశివుడి భక్తురాలైన తిమ్మమాంబను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తిమ్మమాంబ రథోత్సవం వైభవంగా సాగింది. హిందూపురం పార్లమెంటు సభ్యుడు పార్థసారథి, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నందికోలు సహా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.